Hi, I'm Dr. Sirisha, gynecologist and fertility consultant, practicing in Sirisha Nursing Home, Chandanagar, Hyderabad. ఈ రోజు మనం ప్రెగ్నెన్సీలో కామన్గా ఎదురయ్యే సిమ్టమ్ వైట్ డిశ్చార్జ్. సో వైట్ డిశ్చార్జ్ అనగానే ప్రెగ్నెంట్ మదర్ చాలా టెన్షన్ అయిపోతూ ఉంటారు. అంటే ఇది చాలా ప్రాబ్లం ఏమో అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. సో ఇది ఎందుకు వస్తుంది, మరి దీనికి ఎలా మనం కేర్ తీసుకోవాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. సో వైట్ డిశ్చార్జ్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే తెల్లబట్ట అనేది రావడం అనేది నార్మల్గా సహజమైన మెకానిజం అనమాట. బాడీ యొక్క ప్రొటెక్టివ్ మెకానిజం. అంటే యూట్రస్లోకి ఇన్ఫెక్షన్స్ వెళ్లకుండా వెజైనాలో నుంచి కొంచెం ఈ ద్రవాలు అనేది ఎక్కువగా ఊరుతాయి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో హార్మోన్ చేంజెస్ అంటే ఏమవుతుంది, ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెల్విక్ ఆర్గన్స్కి అంతా పెరుగుతుంది కదా, దానివల్ల కొంచెం ఈ ద్రవాలు అనేది ఎక్కువగా ఊరుతాయి అన్నమాట. సో ఇలా ద్రవాలు వాటరీగా, క్లియర్గా, మిల్కీ వైట్గా, సో ఎటువంటి స్ట్రాంగ్ స్మెల్ లేకుండా మైల్డ్ ఓడర్ ఉంటుంది అనమాట. ఇది నార్మల్ డిశ్చార్జ్ అన్నాం. అయితే ఇప్పుడు ఈ డిశ్చార్జ్ అనేది సర్విక్స్లోని అంటే యూట్రస్ మౌత్ దగ్గర ఒక చిన్న ప్లగ్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని మ్యూకస్ ప్లగ్ అంటాం. ఈ ప్లగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టు ప్రొటెక్ట్ ద యూట్రస్ అండ్ బేబీ అనమాట. సో ఈ ప్లగ్ అనేది బాడీలోకి ఇన్ఫెక్షన్ వెళ్ళకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీలో ఎక్కువగానే కొంచెం నార్మల్ కంటే ముందు కన్నా ప్రెగ్నెంట్ కాకముందుకిను ఇప్పటికీను కొంచెం అనేది ఈ డిశ్చార్జ్ అనేది ఎలాగో కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అలా ఉన్న డిశ్చార్జ్ కోసం కంగారు పడక్కర్లే. మరి డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళి మనం చెకప్ చేయించుకోవాలి? ఒకవేళ అది కనుక బాగా మంటగా అనిపిస్తుంది, లేదా దురద ఉంటుంది, లేదా థిక్గా, ఒక్కొక్కసారి కాటేజ్ చీజ్ లాగా అంటే వైట్ బ్రోకెన్ కర్డ్ లాగా ఉంటుంది అనమాట. అది ఉన్నట్టయితే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అయితే ఒక్కొక్కసారి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. అది కొంచెం ఎక్కువగా ఎల్లో కలర్గా ఉండి థిక్గా ఉండి ఫిషీ స్మెల్ ఉంటుంది. అలాంటి ఇన్ఫెక్షన్ అనేది మనము ట్రీట్ చేయడం చాలా అవసరం. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది చెక్ చేసుకుని దానికి ఒక కల్చర్ టెస్ట్ అని మనం చేసుకోవచ్చు. సో అప్పుడు ఏ ఇన్ఫెక్షన్ ఉంది దాంట్లో, అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా ఫంగల్ ఇన్ఫెక్షనా అనేది మనం తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి ప్రెగ్నెన్సీలో సేఫ్ మందులు మనం వాడినట్టయితే కనుక ఈ ఇన్ఫెక్షన్ నుంచి ప్రాబ్లం బేబీకి అవ్వకుండా, యూట్రస్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా మనం కేర్ తీసుకోవచ్చు. అయితే న్యాచురల్గా మనం ఎలా కేర్ తీసుకోవాలి? ప్రెగ్నెన్సీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో మీరు మంచిగా బ్యాలెన్స్డ్ మీల్, అందులో మంచి ప్రోబయోటిక్స్ ఉండేలాగా. న్యాచురల్ ప్రోబయోటిక్స్ అంటే ఏంటి? చక్కగా ఫ్రూట్స్, నట్స్, బటర్ మిల్క్, పెరుగు, మనం ఇంట్లో వాడే మంచి పోషకాలు ఉన్నటువంటి ఇటువంటి డైట్ అనేది మీరు రెగ్యులర్గా ఫాలో అయితే కనుక ఇలా ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అలాగే మేము హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి. అంటే రెగ్యులర్గా అండర్ గార్మెంట్స్ ఏరియాలో క్లీన్గా ఉండడం, ఎక్కువగా మాయిశ్చర్ లేకుండా. యూజువల్గా సమ్మర్లో ఏమవుతుంది, ఎక్కువగా చెమటలు రావడం, దానివల్ల అక్కడ ఎక్కువ మాయిశ్చర్ అనేది లాక్ అయిపోతూ ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా మీ అండర్ గార్మెంట్స్ చేంజ్ చేయండి. మంచిగా కాటన్ బ్రీతబుల్ అండర్ గార్మెంట్స్ని యూజ్ చేయండి. తర్వాత మంచిగా వాటర్ కూడా తాగండి. అంటే బాడీలో మీకు ఇవన్నీ కూడా ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా పనిచేసి మీకు ఇమ్యూనిటీ అనేది మెయింటైన్ చేస్తుంటుంది. అలాగే నిద్ర, ఒక 6 నుంచి 8 గంటలు కంటి నిండా నిద్ర ఉండాలి. సో ఇలా మీరు కేర్ తీసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ ఉన్నా కూడా కంగారు పడద్దు. కానీ 9th మంత్లో అంటే మీరు డెలివరీకి దగ్గరగా వస్తున్న సమయంలో ఇందాక నేను చెప్పిన మ్యూకస్ ప్లగ్ అనేది కొంచెం అది లూజన్ అయ్యి అది బయటికి రావడం జరుగుతుంది. సో అంటే ఇది ఒక ఇండికేషన్ అనమాట, ఇంకా మీరు డెలివరీకి సిద్ధంగా ఉండాలి అని. సో ఇలా నార్మల్ డిశ్చార్జ్ అంటే ఏంటి, ఇప్పుడు మీకు ఒకవేళ ప్రాబ్లం ఉంటే, అది ఇన్ఫెక్షన్ ఉంటే ఏంటి అనేది మీకు తెలిసింది కదా. అలా ప్రాబ్లం ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని వెళ్ళి కలవాలి. ఒక్కొక్కసారి ఇది బ్లడ్ డిశ్చార్జ్ కూడా రావచ్చు. సో బ్లడ్ డిశ్చార్జ్ మట్టుకు వెంటనే మీ డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ టు యూ. షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.